రౌడీ హీరో విజయ్ దేవరకొండను దూరం నుండి చూసిన వాళ్లకు అతనిలో యాటిట్యూడ్ కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్తే అతని మంచి మనసు తెలుస్తుంది. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ విజయ్ దేవరకొండ ఎంతో మందికి చేతనైన సాయం చేస్తూ ఉంటాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమా టైంలో ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి అదే యాటిట్యూడ్ను టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్స్లో, పబ్లిక్ ఫంక్షన్స్లో చూపించేసరికి అతనిపై కొందరికి ఓ రకమైన నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. దానిని చెరిపేసే ప్రయత్నం విజయ్ దేవరకొండ ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లైగర్ ఘోర పరాజయం తర్వాత వచ్చిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ నిజానికి అంత బ్యాడ్ మూవీస్ ఏమీ కాదు. కానీ జనాలు వాటిని తిరస్కరించారు. ఫ్యామిలీ స్టార్ విడుదల కాగానే దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాత సైతం విజయ్ దేవరకొండ మీద ఇంత నెగిటివిటీ ఉందని తనకు తెలియదని ఆశ్చర్యపోయాడు. అయితే మంచి మనసున్న విజయ్ దేవరకొండతో సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా సినిమాలు చేసే నిర్మాతలు లేకపోలేదు. అందుకే దిల్ రాజు మరోసారి అతనితో మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. లైగర్ పరాజయం తర్వాత పూరి జగన్నాథ్ ను బయ్యర్లు ఉక్కిరిబిక్కిరి చేయడంతో తన వంతు సాయంగా విజయ్ దేవరకొండ కొంత రెమ్యూనరేషన్ ను వాపస్ చేశాడు. లైగర్ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ను పాన్ ఇండియా మూవీగా చేస్తున్నాడు. దీనిని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి విజయ్ తో జరిగిన అగ్రిమెంట్ గురించి చెప్పాడు. లైగర్ అప్పుడు రెమ్యూనరేషన్ ను కొంత తిరిగిచ్చినట్లుగా విజయ్ ఇప్పుడు కింగ్డమ్ కు జస్ట్ టోకెన్ అమౌంట్ మాత్రమే అడ్వాన్స్ గా తీసుకున్నాడట. సినిమాను అనుకున్న విధంగా భారీగా తీయడానికి అతని నిర్ణయం ఉపయోగపడిందని నాగవంశీ చెప్పాడు. సినిమా విడుదలై బడ్జెట్ పరంగా బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత వచ్చే లాభాల నుండి విజయ్ దేవరకొండ బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని నాగవంశీ తెలిపాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కింగ్డమ్ మూవీ మే 30న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.